ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి ఫేమస్ బిర్యానీ, వివేక్ బిర్యానీ, రాజమండ్రి ఫేమస్ బిర్యానీ. ఇది ఎలా తయారు చేయాలనే రెసిపీని నేను చూపిస్తాను ఈరోజు మీకు. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. దీన్ని 50% ఇలా బాయిల్ చేసేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత 50% బాయిల్ చేసుకున్న తర్వాత ఎలా తయారు చేయాలనేది, ఏమేమి రెసిపీస్ అనేది నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు. బాయిల్ అయిపోయింది, ఆల్రెడీ 50% బాయిల్ అయిపోయింది. ఈ వాటర్ని పారేయొద్దు. ఈ వాటర్ని అలాగే ఉంచేసుకోవాలి మనం. నేను ఎలా చేయాలనేది మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. 50% చికెన్ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసి వాటర్ అనేది పోనిచ్చుకోవద్దు, ప్రోటీన్స్ అనేది ఇందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వాటర్ ఇలాగే ఉంచుకోవాలి. దీంట్లోకి వివేక్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్, 4 ఇలాచి, హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 బగారాకు, అల్లం, మిరియాలు, కశ్మీరీ ఇది మెంతుకూర, కారం, పసుపు, ధనియాలు, ఇదొచ్చి మన రాతి పువ్వు, కరేపాకు, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. వీటిని బాయిల్ చేసి కొంచెం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇందాకలా చూపించిన గరం మసాలా మొత్తం దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఒకసారి మిక్సీ చేసేసుకుంటే ఆయిల్ పోసేసుకోవాలి ఇలాగా. ఆనియన్ వేసేసుకోవాలి ఇలాగా. ఆయిల్ బాయిల్ కొంచెం మామూలుగానే కావాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇలాగా. అంట ఇప్పుడే కానీ సిమ్లో పెట్టేసుకొని వండుకోవాలి. ఇది చికెన్ ఫ్రై. ఎమ్మటే చికెన్ వేసేసుకోవాలి. దాని తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలాగా వదిలేసేయాలి. ఎప్పుడే కానీ మంట మాత్రం సిమ్లోనే ఉంచేసుకోవాలి. దీన్ని మాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఫ్రెండ్స్, పసుపు. ఫ్రెండ్స్, ఇలా పసుపుని కలిపేసుకోవాలి స్మెల్ పోయేంత వరకు. కరేపాకు కాస్త, ఇంకా సాల్ట్ వేయలేదని చూస్తున్నారా? మన విలన్ లాస్ట్కి వస్తాడు ఫ్రెండ్స్, ఇప్పుడు రావద్దు. ఇందాకలా పట్టుకున్న మసాలా 2 లేయర్స్గా వేయాలి, ఒక లేయర్ వేయద్దు ఎప్పుడే కానీ. కారం తగినంత. ఫ్రెండ్స్, సెకండ్ లేయర్ మసాలా ఇది. ఇది మసాలా ఎక్కువైందని మీరు అనుకోవద్దు, ఓన్లీ ధనియాల పొడి ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ మన రెసిపీ వచ్చి శ్రీకన్య బిర్యానీ పెట్టేస్తాను ఫ్రెండ్స్. అది చాలా ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సాల్ట్ మన శత్రు వీడే, ఎవరు కాదు. నేను 99% సాల్ట్ మాత్రం చాలా తక్కువ తింటాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది బోన్స్ని చాలా వరకు తినేస్తుంది. అందువల్ల సాల్ట్ చాలా తక్కువ తినాలి. ఫస్ట్ వేస్తే ఏంటంటే ముక్కలకు పడుతుంది, నేను ముక్కలకు పట్టనివ్వను. ఓన్లీ గ్రేవీ వరకు టేస్టీగా చేస్తాను నేను. అది లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర. అయిపోయింది, చికెన్ 5 పీస్ బిర్యానీ ఇది అయిపోయింది. నెక్స్ట్ రైస్ ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. కొంచెం ఆయిల్, 1 స్పూను నెయ్యి. రైస్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్
పచ్చిమిర్చి, స్టార్ అనాస్, మరాఠీ మొగ్గ, లవంగ, దాల్చిన చెక్క, కసూరి మేతి, బగారా ఆకులు ఇవి పచ్చివి. ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. అల్లం, ఈ వాటర్ మొత్తం ఇలా పోసేసుకున్నాను. ఇందాకల చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసేసుకున్నామో, బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అనేది ఇందులోనే పోసేసుకోవాలి మొత్తం. కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్ బాయిల్ కావాలి ఇక. ఫ్రెండ్స్, బాస్మతి బియ్యాన్ని 1/2 అవర్ ముందు పెట్టేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు రైస్ అందులో వేసేసుకోవాలి మనం. ఇలా ఎసరొచ్చిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు హై బీమ్‌లో పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఇందాకనే చికెన్ కాబట్టి లో బీమ్‌లో పెట్టేసి మనం చేసేసుకున్నాం. ఎందుకంటే చికెన్ హై బీమ్‌లో పెట్టేస్తే మాడిపోద్ది. ముక్క మంచిగా ఉడకదు కాబట్టి నేను లో బీమ్‌లో పెట్టేసి నేను చేసేసిన. ఇలా నాజూగ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన బాస్మతి బియ్యం ఇరిగిపోతాయి. సాల్ట్ ఫ్రెండ్స్ ఏశాను. ఫ్రెండ్స్, ఇలా ఒకసారి చేసేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, అయిపోయింది మన బిర్యానీ. వివేక్ బిర్యానీ స్పెషల్. శ్రీఖండ బిర్యానీ రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ రెమోలో.